సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. నిన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైంది ఎన్టీఆర్ యూనివర్సిటీ. దీనికి పేరు మార్పు గురించి ఒక నిర్ణయం తీసుకోవటం అది చాలా బాధాకరం. ఎందుకంటే సమాజానికి సేవ చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి తన రాజకీయ అవసరాల కోసం, తాత్కాలికమైన విభేదాల కోసం, విద్వేషాల కోసం ఈయన చేసే రాజకీయం చాలా దిగజారుడుతనంగా ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక దివంగత నేత రాజశేఖర రెడ్డి తనయుడిగా ఇలాంటి చిల్లర పనులు చేయటం అనేది ఇవాళ సభ్య సమాజంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. మొదటగా మనం చెప్పుకోవాలంటే వంగవీటి మోహన్ రంగా ఈ రాష్ట్రంలో సామాజిక చైతన్యం కోసం తన ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి నాయకుడు వంగవీటి మోహన్ రంగా. మొదటి నుంచి ఆయన పేరు వినగానే ఈ రాజకీయ నాయకులు ఒక కంగారు పట్టడం, ఉలిక్కి పట్టడం ఇలాంటివి చేస్తున్నారు. ఆ రోజు విజయవాడలో బస్ స్టాండ్కి రంగాగారి పేరు పెట్టమని చెప్పి అన్నాటి ఎమ్మెల్యే రత్నకుమారి ఆ రోజు ఎమ్మెల్యేగా డిమాండ్ చేసిన, విజయవాడ స్థానిక శాసనసభ్యులుగా డిమాండ్ చేసిన ఆ డిమాండ్ని పట్టించుకోకపోవటం, అలాగే ఇటీవల 13 జిల్లాలు 26 జిల్లాలు చేసిన సందర్భంగా విజయవాడ జిల్లాకు వంగవీటి మోహన్ రంగా అని పేరు పెట్టమని చెప్పి అభిమానులు కానీ ఆయన వారసులు కానీ ఎంతోమంది ఎన్ని డిమాండ్ చేసినా జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టి, అంటే ఒక విద్వేషాలకి విభేదాలకి వచ్చే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటున్నాయి తప్ప ఒక ప్రజాసేవ, సామాజిక సేవ అనేది ఏకోచన కనపట్లేదు. అలాగే ఈరోజు జరిగిన ఎన్టీఆర్ యూనివర్సిటీ, అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఎన్టీఆర్ పేరు పెట్టడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ఎందుకంటే దాని పుట్టుదల కానీ, దాని పెరుగుదల కానీ, దాంట్లో ఎన్టీఆర్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది. దాన్ని ఇవాళ ఎవరో వీడియోలో కూడా చెప్పారు, ఎవరో కట్టుకున్న ఇంటికి మీ పేరు పెట్టడం ఏంటి, ఇదేదో రాయలసీమ అంటే మీ ఇష్టరాజ్యం అయిపోయింది రాష్ట్రం. అడ్డు అదుపు లేకుండా తయారై మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు. ఈ నిర్ణయాల వల్ల ఏంటంటే మీ భవిష్యత్తుని మీరే, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అన్నారు, మీరు రెండో పదానికి బాగా సూటబుల్ అయ్యే వ్యక్తిగా కనపడుతున్నారు తప్ప బతికున్నంతకాలం రాజకీయాలు ఉండాలని కోరుకోవట్లేదా? మీరు చేసే నిర్ణయాల వల్ల ఇవాళ సామాన్య ప్రజలు కానీ అంటే అనవసరమైన ఘర్షణకు తావిచ్చే విధంగా మీ నిర్ణయాలు ఉంటున్నాయి. దీన్ని మార్చుకోకపోతే, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు అధికారం కోల్పోతే మీరు చేసిన నిర్ణయాలన్నింటినీ వచ్చే ప్రభుత్వం, అది పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఎవరైనా సరే ఆ నిర్ణయాలన్నీ తిరిగి తోడతారు. కాబట్టి మీ నిర్ణయాలు కలకాలం ఉండేటట్టు చేయమని చెప్పి కాపునాడు తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నా, బాధపడితే హెచ్చరిస్తున్నా. మీ నిర్ణయాలు సరి చేసుకోండి. అలాగే సామాజిక వర్గంగా కూడా కాపుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు మాకు చాలా బాధాకరంగా ఉంది. మీరు ఆఫీసర్స్ పోస్టింగ్లో కానీ, కాపులకి రాజకీయాల్లో వాళ్ళ ఉన్నతికి కానీ అన్ని విషయాల్లో కాపులకు అన్యాయం చేస్తూ ఇవాళ మీరు 2019లో ఎలక్షన్స్ జరిగి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 20 సంవత్సరాల దాకా ఎవరు ఏమీ చేయలేరు జగన్మోహన్ రెడ్డి అన్న మా నిర్ణయాన్ని ఇవాళ మీరు 3 సంవత్సరాలు దాటగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్టర్నేటివ్ వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోబోతున్నారని చెప్పి మీరు ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి మీరు కల్పించారు. దీనివల్ల ఏంటంటే మీకు భవిష్యత్తులో ఏ నిర్ణయాలతో అయితే రంగా గారి ఆర్గనైజేషన్ కానీ, కాపునాడు కానీ పుట్టిందో వాటిని మీరు అణగదొక్కుతూ, అరాచకాలు సృష్టిస్తూ మమ్మల్ని కూడా బలవంతంగా మీరు బయటికి తోస్తూ మాకు వ్యతిరేకంగా పనిచేయండి అని చెప్పి మీరు బలవంతంగా బయటికి తోస్తున్నారు. ఈ నిర్ణయాలని మీరు ఉపసంహరించుకోవాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆర్గనైజేషన్ నడపాలి, ప్రభుత్వాన్ని నడపాలి. అంతేగాని ఏక నిర్ణయంతో ఒక డిక్టేటర్షిప్ లాగా మీరు వ్యవహరిస్తే మీరు కూడా నిత్యానంద స్వామి, అలాగే మీరు కూడా మీ విజయసాయి రెడ్డి గారి డైరెక్షన్లో ఎక్కడికైనా వెళ్ళి ఒక దివి కొనుక్కున్న ఆ దివికి రాజుగా వ్యవహరిస్తే బాగుంటుంది తప్ప ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసే రాజకీయాలకి, మీరు చేసే వ్యవహారాలకి తావు లేదు. త్వరలోనే వీటికి మీరు ముగింపు పలకపోతే మీకు ముగింపు పలుకుతారని కాపునాడు తరఫున మీకు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇప్పటికైనా విజయవాడ నగర ప్రాంతం అంటే వంగవీటి మోహన్ రంగా ఆంధ్ర రాష్ట్రంలో కాపులకి ఒక ఆయిపోటు ఆయన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ మీరు ముందుకు వెళ్తే మీరు ఎక్కువ కాలం అధికారంలో ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం.
మా ఆశని మీరు ఏ రకంగా తీసుకుంటారనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ. Please subscribe our channel.